ప్రకృతిని ఆరాధించడం అనే సాంప్రదాయాన్ని పురాణ కాలం నుంచి అనుసరిస్తున్నామని శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి నాగపంచమి లేదా నాగుల పంచమిగా హిందువులు జరుపుకుంటారని మహిళలు తెలిపారు. నాగుల పంచమి సందర్భంగా ఆలయాలతో పాటు పుట్టల వద్ద భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలు పోయటం వల్ల దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం. దర్శనం చేసుకున్నారు, తీర్థ ప్రసాదాలు అర్చనలు చేయించుకున్నారు. పూజా కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిగాయి. అర్చన అభిషేకాలు విశేషంగా అర్చనలు చేశాము, అభిషేకాలు కూడా విశేషంగా నిర్వహించాము. చాలా బ్రహ్మాండంగా వేల సంఖ్యలో దర్శించుకోవడం జరిగింది. శుభాకాంక్షలు. ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసం స్టార్ట్ కాగానే నాగుల పంచమి పండుగ ఎవ్రీ ఇయర్ నాగుల పంచమి మొదలు కాగానే మన జనాలతో నాగుల పంచమి పండుగని పూజ చేస్తారు. ఈరోజు ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంటే ఈరోజు చాలామంది ఉన్నారు. నాగుల పంచమి ప్రత్యేకత ఏంటంటే మన అన్నదమ్ములకి కళ్ళు కడుక్కొని వాళ్ళు వచ్చిన వాళ్ళకి భోజనం చేసి వెళ్తారు. నాగుల పంచమి రోజు పుట్టకి పాలు పోసి పుట్ట ఉన్న ప్రాణాలు తీసుకొని ఇలా చేయడం వల్ల మన దోషాలు పోతాయి. పుట్ట మీద ఉన్న ప్రాణాలు తీసుకోవడం వల్ల ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయని అందరి నమ్మకం. అశ్విని నాగుల పంచమి ప్రతిసారి వచ్చి ఇక్కడ పుట్టలో పాలు వస్తాము. వస్తే అందరూ బాగుంటారు కాబట్టి ఆచారం ముందు నుంచి నడుస్తుంది. ఇంటికి వెళ్ళినాక అన్నతమ్ములకి పాలతో పాల్గొనే ఆచారం అది కోరికలు జరుగుతాయి. ప్లస్ ఇంత నుంచి వచ్చిన ఆచారం కాబట్టి అందరూ బాగుంటారు. ఇప్పుడు ఇంకా అలానే జరుగుతుంది. కొడుకులు ఒక కూతురు ఉండే, అయితే వాళ్ళ ఇంటిలో శంకుమూల నుండి నీళ్లు కారుతుంటున్నాయి. అవి ఎంతకు తగ్గుతలేవు. అయితే ఒక పురోహితుని అడిగితే మీ ఆడబిడ్డలు మీ గోత్రాన్ని చదువుతూ ఎవరైతే వస్తారో వాళ్ళని దొలకచ్చుకొని మీరు వాళ్ళ యొక్క తొలకచ్చుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పేలాలు అన్నీ తీసుకొని పోయి ఆ పుట్టలో పాలు పోసి ఆ యొక్క పాలను తీసుకొచ్చి మీరందరూ ఆ ఆడబిడ్డ మీ కళ్ళు కడిగితే ఆ నీళ్లు కారేటి తగ్గిపోతాయి. అందుకొరకే ఆ రోజు నుండి ఆచార ప్రకారం మన